I'm Dr. Pramod, President of Divi's Foundation for Gifted Children. Divi's Foundation for Gifted Children 10 ఏళ్ల కింద 2015లో ఇనాగ్రేట్ చేశారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ న్యూరో డైవర్స్ చిల్డ్రన్ని కేర్ అండ్ ఇంక్లూజన్ అంటాం. దట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ Divi's Foundation for Gifted Children. మన బాధ్యత యాజ్ ప్రెస్ కానీ, యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కానీ, యాజ్ డాక్టర్స్ ఏంటంటే దీని గురించి ఈ న్యూరో డైవర్స్ ఇష్యూస్ గురించి, వెదర్ ఇట్ ఈస్ ఆటిజం, ADHD ఏదైనా కూడా దీని గురించి అవగాహన పెంచడం. ఎందుకంటే ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. ఈ పిల్లల గురించి అవగాహన ఉండి తొందరగా డయాగ్నోస్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈ పిల్లలకి థెరపీస్ తొందరగా ఇస్తే అవుట్కమ్స్ బాగా ఉంటాయి. సో అందుకని ఈ సెంటర్ స్టార్ట్ చేయబడింది. నిన్న డాక్టర్ మురళీ దివి గారు ఈ ఫౌండేషన్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేశారు. స్వర్ణలత దివి గారు ఈ వర్ణం ఫౌండేషన్ ఇనాగ్రేట్ చేశారు. తర్వాత మిస్ నీలిమా దివి గారు ఈ లోగో, దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ లోగోని ఆవిష్కరించారు. అండ్ ఇప్పుడు బియాండ్ జస్ట్ థెరపీస్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వకేసీ, అంటే అవేర్నెస్ పెంచడము అండ్ టు క్రియేట్ యాక్సెప్టెన్స్ అబౌట్ దీస్ చిల్డ్రన్. గత 5 సంవత్సరాల్లో మేము చేసింది వర్క్ చూస్తే తొందరగా డయాగ్నోస్ చేసి ఈ పిల్లలకి థెరపీ ఇస్తే వీళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళగలుగుతారు. అంటే ఇన్ అవర్ ఓన్ జర్నీ ఒక 20% చిల్డ్రన్ మళ్ళీ నార్మల్ స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు. అందుకని అవగాహన, అవేర్నెస్ and early intervention are important. Many children come here who are watching screens for around 3 to 4 hours, sometimes because the parents are busy, or sometimes they feel that they learn from the screens. What we encourage the parents to do is have a healthy routine for the child and also encourage more of outdoor play, like how we used to play as children. We should do the same for our children now and encourage more of bonding with communities and go out more often and not just stick to the screens, because we've seen that children who are addicted to screens often have speech delays that are associated, and a lot of behavioral problems are also coming up because of this. Thank you. Children are eating junk foods and they are getting health issues. So that's nothing particular to this neurodiversity. Like obviously when we eat junk food, even we become unhealthy. So what we advise is healthy food for all. There's no particular diet or something that we promote for this. Thank you. So you're asking about obesity and junk food in children, right? So it's very important to have a healthy lifestyle for any human being. ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చేవరకు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళది బ్రెయిన్ అండ్ బాడీ ఎదిగే స్టేజ్ అండ్ ఏజ్ కాబట్టి.
సో వీలైనంత వరకు షుగర్ అనేది కంప్లీట్లీ వీ డోంట్ అడ్వైజ్ అంటిల్ 2 years of age. ఇట్ మే బీ ఇన్ ఎనీ ఫార్మ్, జాగరీ కానివ్వండి, షుగర్ అన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ షుగర్ ఓన్లీ. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఆ అవేర్నెస్ అనేది పెంచాలి ఫస్ట్ పేరెంట్స్లో. ఎందుకు జంక్ ఫుడ్ ఇవ్వద్దు అని, జస్ట్ జంక్ ఇవ్వద్దు అన్నంత మాత్రాన, బికాజ్ లాస్ట్ 20 years బ్యాక్ 10 years బ్యాక్ చూసుకుంటే అంత అవేర్నెస్ లేక ఇచ్చేది. ఇప్పుడు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంది కాబట్టి మనం అది ఎందుకు అని చెప్పగలిగితే పేరెంట్స్కి షూర్ వాళ్ళు అది ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. Nowadays, children are behaving mentally disorder. So, what is the reason for that? Parents. సో ఇఫ్ యూ సీ ఇప్పుడు మనకి లాస్ట్ 20 years or 10 years చూసుకుంటే కనుక చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యాయి. ద వే వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇస్ నాట్ లైక్ అవర్ యాన్సిస్టర్స్ కదా. మనం తినే ఫుడ్ కానివ్వండి, పీల్చే గాలి, ద పొల్యూషన్ అన్నీ మారాయి. స్క్రీన్ టైం అనేది చాలా పెరిగింది అందరికీ, ఈవెన్ యాజ్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా పేరెంట్స్లో ఎవరైతే ఇప్పుడు యంగ్ పేరెంట్స్ ఉన్నారు, రైట్, దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హై స్ట్రెస్ జాబ్స్. సో మేనేజింగ్ హోమ్స్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడము, సో చాలా ఇవన్నీ కారణాల వల్ల ఏంటి అని అంటే న్యాచురలీ ద న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్సిడెంట్స్ అనేది పెరిగాయి. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము. So, what information you are giving to parents about children good? సో వన్ థింగ్ ఇస్ మేకింగ్ షూర్ దట్ ఆల్వేస్ స్క్రీనింగ్ చిల్డ్రన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే మీరు వ్యాక్సిన్కి వెళ్తారు, హైట్ వెయిట్ చెక్ చేసుకుంటారో, అలా డెవలప్మెంట్ స్క్రీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో యూ కెన్ సీ అ పీడియాట్రిషియన్ ఆర్ అ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. సో టైమ్లీ స్క్రీనింగ్ కనుక చేసుకుంటే ఇంటర్వెన్షన్ అనేది తొందరగా ఇవ్వగలుగుతాము అండ్ అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. Thank you. షూర్, థ్యాంక్ యూ.